హలో అండి, వెల్కమ్ టు కవీస్ కిచెన్. కవీస్ కిచెన్లో మహిళలు తరచుగా బాధపడుతూ ఉండే ప్రాబ్లం అనీమియా. ఈ అనీమియా అంటే రక్తహీనత అంటాం కదా, దాన్ని చాలా ఈజీగా ట్యాబ్లెట్ కన్నా కూడా మెడిసిన్ వాడకుండా మనం రికవరీ చేసుకునే అద్భుతమైన అవకాశం మనకి గోంగూర అండి. గోంగూర టీ. సో గోంగూర అందరికీ తెలుసు, గోంగూర పచ్చడి పప్పులో వేసుకుంటాం, గోంగూర రైస్ చేసుకుంటాం. ఇవన్నీ కొంత టైం పట్టే ప్రాసెస్, కానీ రెగ్యులర్గా మనకు గోంగూర బెనిఫిట్స్ అందాలి అంటే ఇందులో ఉండే బెనిఫిట్స్ తెలిస్తే అసలు దీన్ని మీరు ఇలా టీ లాగా చేసుకోకుండా ఉండరు. ఫస్ట్ టీ ఎలా చేయాలో చెప్తాను చూడండి. టీ ఫస్ట్ మనం 1 కప్పు 2 కప్పుల నీళ్ళు, అంటే ఒకరికి 1 కప్పు నీళ్ళు పొయ్యి మీద పెట్టేసుకొని, కప్పున్నర అంటే మనిషికి కప్పున్నర అంటే ఇద్దరికి టీ కావాలంటే 3 కప్పులు నీళ్ళు పోసాను నేను. ఈ 3 కప్పుల నీళ్ళకి తలా ఒక 5 లీవ్స్, 1 2 3 4 5. సో బాగా శుభ్రంగా కడిగిన ఆకుల్ని మనం 3 4 5. సో మనం చక్కగా వాష్ చేసుకున్న లీవ్స్ని ఇదిగో చూడండి, వెంటనే ఇందులోని పోషకాలు వాటర్లోకి అబ్జర్వ్ అయిపోతున్నాయి. చూడండి, ఆకు కలర్ మారుతుంది. సో గోరువెచ్చగా అయిన నీళ్ళలో, అంటే జస్ట్ మా గోరువెచ్చగా కన్నా కొంచెం కాస్త మసిలిన తర్వాత మనం ఈ లీవ్స్ వేసి 3 మినిట్స్ ఉంచాలి. 3 మినిట్స్ ఉంచి 2 మినిట్స్ మనం ఒక మూత పెట్టేసి స్టీమ్ అయిపోతాయి అన్నమాట. అంటే ఆకులోని పోషకాలన్నీ కూడా వాటర్లోకి అబ్జర్వ్ అయిపోతాయి అన్నమాట, డిఫ్యూజ్ అయిపోతాయి. సో మరి ఇది ఉడుకుతూ ఉంటే మనం బెనిఫిట్స్ తెలుసుకుందామా. సో గోంగూర విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ B1, B2, B9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, రైబోఫ్లేవిన్, ఇన్ని ఫైబర్, మెయిన్గా ఇన్ని రకాల పోషకాలు ఉంటాయండి. సో మెయిన్గా ఐరన్ బెనిఫిట్ మనం తీసుకోవచ్చు రక్తహీనతతో బాధపడే వాళ్ళకి. అమ్మాయిలకి అయితే చాలా అవసరం, టీనేజ్లో ఉన్న పిల్లలకి. సో ఇలా ఒక 3 మినిట్స్ మరిగిన తర్వాత మనం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, పుల్లగా భలే ఉంటుంది టీ. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి. సో మామూలు టీ మానేయాలి అనుకునే వాళ్ళకి ఈ గోంగూర టీ ఒక మంచి ఆప్షన్. సో మీరు పుల్లగా తాగలేము అనుకుంటే కాస్త తేనె, ఇంకొంచెం నిమ్మకాయ పులుపు కూడా, మేము నిమ్మకాయ హాఫ్ లెమన్, 1 స్పూన్ తేనె కలుపుకొని తాగుతాము. చాలా బాగుంటుంది. ఇప్పుడు 3 మినిట్స్ అయిపోయింది, అంటే నేను పాజ్ చేసి చూపిస్తున్నాను మీకు. సో 3 మినిట్స్ అయిపోయింది. ఇంకా మళ్ళీ దీన్ని మనం స్టీమ్ చేసుకుందాము. ఒక మూత పెట్టేసుకుందాం. సో మూత పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తే అప్పుడు మనకి ఆకుల్లోని వైటమిన్స్, మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా, పోషకాలన్నీ కూడా వాటర్లోకి డిఫ్యూజ్ అవుతాయి. అన్నీ మనం తేనెతో తీసుకోవడమే. తేనె, నిమ్మకాయ ఆల్రెడీ ఇది పులుపు ఉంటుంది కాబట్టి మనం నిమ్మకాయ అవసరం లేదు. ఈ డైరెక్ట్ తేనె కూడా లేకుండా తాగాలి. ఇప్పుడు షుగర్, డయాబెటిక్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇలాగే తాగేయచ్చు. చాలా బాగుంటుందండి. టేస్ట్కి టేస్ట్, బెనిఫిట్స్కి బెనిఫిట్స్. సో ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి మరి బాగుందా లేదా. ఇదిగోండి, మన గోంగూర టీ రెడీ అయిపోయింది. 3 మినిట్స్ బాయిల్ అయ్యాక 2 మినిట్స్ మూత పెట్టేసి డిఫ్యూజ్ అయ్యే అవకాశం ఇచ్చేస్తే మనం కాస్త తేనె కలుపుకొని తాగేయడమే. చాలా హెల్దీ టీకి, మన రెగ్యులర్ తాగే పాల టీకి ఇది ఆల్టర్నేటివ్గా చక్కగా హెల్దీ టీ తాగొచ్చండి. సో అనీమియా, రక్తహీనత బాధపడుతున్న వాళ్ళకి మీరు సజెస్ట్ చేయాలని ఆశిస్తూ, do subscribe to my channel and share with your loved ones. Thank you. Bye bye.